తీసుకున్న యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, మరోసారి చదువుతామండి ఆ మాటలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. దేవుని మార్గము, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏ ఒక్కటి కూడా తూచి తప్పకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏ ఒక్కటి కూడా మిస్ గాని ఇవ్వట్లేదు. ఏ లేఖన భావం కూడా ఒక్కటి కూడా తొలగిపోకుండా ప్రతి దాన్ని లేఖన భావాన్ని చూపిస్తూ మాట్లాడే యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? అలా చెప్పబట్టి ఈనాటికి ఒక దొంగ మారాడు, ఒక త్రాగుబోతు మారాడు, ఒక వ్యభిచారి మారాడు, ఒక క్రూరత్వంలో దిగిపోయిన వాడు కూడా పాపపు ఊబిలో ఉన్నాడని తెలుసుకొని మారిపోయాడు. అదే కదా అర్థమవుతుందో.